హాయ్ అండి, వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మనం రాగి ఉప్మా తయారు చేసుకుందాం. ఈ ఉప్మా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుని, అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన వీడియోలు ఎవరైనా చూస్తున్నప్పుడు ప్లీజ్ వీడియోని లైక్ చేసి వీడియోను చూడండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరొక పక్కన మనం నీళ్లు కొలుచుకొని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని నీళ్లు బాగా తెల్ల కాగనివ్వాలి. ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 గ్లాస్ రవ్వని, అలాగే 1/2 గ్లాస్ రాగి పిండి కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 గ్లాస్ రవ్వ, 1/2 గ్లాస్ రాగి పిండి, మొత్తం 1 గ్లాస్కి 2.5 గ్లాసులు నీళ్లు వేసి మరిగించుకోవాలి. రవ్వని మనం లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నీళ్లు మరిగాయో లేదో ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా తెల్ల కాగుతున్నప్పుడు వేడి నీళ్ళని మనం ఫ్రై చేసుకున్న రవ్వలో వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండ కట్టేస్తుంది. ఈ ఉప్మా మొత్తం మనకి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేసి ఉండ కట్టేస్తుంది. ఈ ఉప్మా మనకి చాలా తొందరగానే రెడీ అయిపోతుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా టమాటా చట్నీ అయినా బాగుంటుంది, లేదా పల్లీ చట్నీ అయినా కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.